ఓకే, మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025 మ్యాథమెటిక్స్ లో నెంబర్ సిస్టమ్ లో ఈరోజు 7th టాపిక్ అయితే చెప్పుకుంటున్నాం. వాట్ ఈజ్ అవర్ 7th టాపిక్? కామన్ ఫ్యాక్టర్స్ అండ్ కామన్ మల్టిపుల్స్. సో ఫ్యాక్టర్స్ అంటే తెలుసు మనకి, ఏదైనా ఒక నెంబర్ రావడానికి అక్కడ మల్టిపుల్ చేసేటువంటి ఆ 2 నెంబర్స్నే ఫ్యాక్టర్స్ అని చెప్పి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 6 అనే నెంబర్ రావాలంటే 2 and 3 నెంబర్స్ మల్టిపుల్ చేసుకుంటే 6 వస్తుంది. సో 2 and 3లని 6కి ఫ్యాక్టర్స్ అని చెప్పి అంటాం. అలాగే మల్టిపుల్ అంటే కూడా తెలుసు. ఇప్పుడు 2 అనేటువంటి నెంబర్కి మల్టిపుల్స్ అంటే 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 8, 2 5 జా 10, ఇవన్నీ కూడా 2 యొక్క మల్టిపుల్స్. మరి కామన్ ఫ్యాక్టర్స్ అండ్ కామన్ మల్టిపుల్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కామన్ ఫ్యాక్టర్స్ అండ్ కామన్ మల్టిపుల్స్ ఆర్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ ఆర్థమెటిక్. ఈ కామన్ ఫ్యాక్టర్స్ అండ్ కామన్ మల్టిపుల్స్ ఈ రెండు కూడా ఆర్థమెటిక్స్లో అంటే నెంబర్స్కి సంబంధించి మనం యూజ్ చేసేటువంటి ఒక మ్యాథ్స్ కాన్సెప్ట్. దాంట్లో చాలా సింపుల్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నమాట. అసలు కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే నంబర్స్ దట్ డివైడ్ ఎగ్జాక్ట్లీ ఇంటూ 2 or more గివెన్ నెంబర్స్. అంటే ఒక 2 నెంబర్స్ని తీసుకుంటే ఆ 2 నెంబర్స్లో ఏవైతే నెంబర్స్ ఆ నెంబర్స్ని ఎక్కువగా డివైడ్ చేస్తున్నాయో వాటిని కామన్ ఫ్యాక్టర్స్ అని చెప్పి అంటారంట. ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 and 8 అని చెప్పి చెప్తున్నారు. చూడండి, 12 యొక్క ఫ్యాక్టర్స్ 1 12 జా 12, సో 1 రాసినాం. 2 6 జా 12, సో 2 రాసినాం. 3 4 జా 12, సో 3 రాసినాం. 4 3 జా 12, 6 2 జా 12, 12 1 జా 12. సో దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. సో 12 అనేటువంటి నెంబర్ని రప్పించగలిగేటువంటి నెంబర్స్ ఇవే. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18. 1 18 జా 18, 2 9 జా 18, 3 6 జా 18, 6 3 జా 18, 9 2 జా 18, 18 1 జా 18. సో ఇవి ఏంటివి? ఇవి 12కి ఫ్యాక్టర్స్, ఇవి 18కి ఫ్యాక్టర్స్ ఇవి. మరి కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ఈ 2 నెంబర్స్లో కామన్గా ఏవైతే నెంబర్స్ ఉన్నాయో 12కి ఫ్యాక్టర్స్గా ఉండిండాలా, 18కి ఫ్యాక్టర్స్గా ఉండిండాలా. అలా 12లో ఫ్యాక్టర్స్గా 18లో ఫ్యాక్టర్స్గా కామన్గా ఉన్నటువంటి నెంబర్స్ని కామన్ ఫ్యాక్టర్స్ అంటారు. చూడండి, 1 ఉంది 1 ఉంది, 2 ఉంది 2 ఉంది, 3 ఉంది 3 ఉంది, 4 లేదు, 6 ఉంది 6 ఉంది, 9 లేదు, 12 లేదు, 18 లేదు. సో వాట్ ఆర్ ది కామన్ ఫ్యాక్టర్స్ ఫర్ 12 and 18? 1 2 3 6. 1 2 3 6 ఈ 4 నెంబర్స్ మల్టిపుల్ చేసుకోవడం వల్ల 12 వస్తుంది, 18 వస్తుంది. అవునా? తర్వాత దీంట్లోనే ఈ ఫ్యాక్టర్స్లోనే ఇంకొక సబ్ టాపిక్ అయితే ఉంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే సింపుల్. 2 నెంబర్స్లో కామన్ ఫ్యాక్టర్ తీసిన తర్వాత అందులో ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అయి ఉంటుందో ఆ నెంబర్స్నే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని చెప్పి అంటాం. హైయెస్ట్ నెంబర్ ఇన్ కామన్ ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ హెచ్సిఎఫ్. ఇక కామన్ ఫ్యాక్టర్స్గా వచ్చినటువంటి నెంబర్స్లో ఏ నెంబర్ అయితే పెద్ద నెంబర్ అయి ఉంటుందో ఆ నెంబర్ని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని చెప్పి అంటాం. 1 2 3 6లో ఏది పెద్ద నెంబర్? 6 అనేది పెద్ద నెంబర్. సో 6 ఈజ్ ది హెచ్సిఎఫ్ ఫర్ 12 and 18. సో 12 మరియు 18 ఈ నెంబర్స్కి వచ్చినటువంటి ఫ్యాక్టర్స్లో కామన్ ఫ్యాక్టర్స్ 1 2 3 6 అయితే 1 2 3 6లో ఏ నెంబర్ అయితే పెద్దదో అదే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, అర్థమైంది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వరకు. నెక్స్ట్ కామన్ మల్టిపుల్స్. నెంబర్స్ దట్ మల్టిపుల్స్ ఆఫ్ 2 or more గివెన్ నెంబర్స్. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ 2 నెంబర్స్ మల్టిపుల్ చేయగలిగినటువంటి నెంబర్ని ఆ నెంబర్ యొక్క కామన్ మల్టిపుల్స్ అని అంటారు. ఫస్ట్ మల్టిపుల్స్ అని అంటారు. ఆ 2 నెంబర్లో కామన్గా ఏవైతే మల్టిపుల్స్ వచ్చినాయో వాటిని కామన్ మల్టిపుల్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, మల్టిపుల్స్ ఆఫ్ 4 and మల్టిపుల్స్ ఆఫ్ 6 కనుక్కోమన్నారు. 4 యొక్క మల్టిపుల్స్ చాలా వస్తాయి. ఫస్ట్ 4 1 జా 4, 4 2 జా 8, 4 3 జా 12, 16 20 24 28.
అట్లనే 6కి తీసుకుంటే 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30 అట్లనే వస్తాయి. సో ఇప్పుడు మనం రాసుకున్నటువంటి వాటిలో కామన్ మల్టిపుల్స్ ఏమి? ఇందులో 4 ఉంది, ఇందులో 4 లేదు. 8 ఉంది, 8 లేదు. 12 ఇక్కడ ఉంది, 12 ఇక్కడ ఉంది. ఆ తర్వాత 16 లేదు, 18 లేదు, 20 లేదు, 24 ఇందులో ఉంది, ఇందులో ఉంది రాసుకున్నాం. 30 లేదు, 28 లేదు. సో కామన్గా వచ్చినటువంటి మల్టిపుల్స్ ఏమి దీంట్లో? ఇంకా దీంట్లో 12 అండ్ 14, 12 అండ్ 24, 12 అండ్ 24 ఈ రెండు కూడా కామన్గా వచ్చినటువంటి మల్టిపుల్స్ ఈ రెండిట్లో. అట్లా ఏ రెండు నెంబర్స్ అయితే వాటి మల్టిపుల్స్లో కామన్ నెంబర్స్ ఉంటాయో వాటిని కామన్ మల్టిపుల్స్ అంటారు. తర్వాత లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటంటే ఎల్సిఎం ఈజ్ ది స్మాలెస్ట్ ఆఫ్ కామన్ మల్టిపుల్స్. ఈ వచ్చినటువంటి కామన్ మల్టిపుల్స్లో ఏ నెంబర్ అయితే చిన్న నెంబర్ ఉంటుందో దాన్నే లీస్ట్ కామన్ మల్టిపుల్ అని చెప్పి అంటారు, ఎల్సిఎం అని చెప్పి అంటారు. చూడండి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లో 12 అండ్ 24లో ఏది చిన్నది? 12 చిన్నది. కాబట్టి 12 లీస్ట్ కామన్ మల్టిపుల్. అర్థమైందా? కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే రెండు నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్లో కామన్గా వచ్చేటువంటి నెంబర్స్ని కామన్ ఫ్యాక్టర్స్ అని అంటాం. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే కామన్ ఫ్యాక్టర్స్లో పెద్ద నెంబర్నే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని చెప్పి అంటాం. తర్వాత కామన్ మల్టిపుల్స్ అంటే ఏంటంటే రెండు నెంబర్స్ యొక్క మల్టిపుల్స్లో కామన్గా ఉన్నటువంటి నెంబర్స్నే కామన్ మల్టిపుల్స్ అని అంటాం. ఆ కామన్ మల్టిపుల్స్లో ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో దాన్నే లీస్ట్ కామన్ మల్టిపుల్ అని చెప్పి అంటాం. అటు అర్థమైందా? తర్వాత టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. మనం ఆల్రెడీ ఫ్రాక్షన్ అంటే ఏమో చెప్పుకున్నాం. ఏంటి ఫ్రాక్షన్ అంటే? ద నెంబర్ విచ్ కెన్ బి రైట్ p/q ఫామ్. ఏ నెంబర్ని అయితే మనము p/q ఫామ్లో రాయగలమో అంటే 1/2, 3/4, 5/7 లేకపోతే 9/1, 7/1, 5/1 ఇట్లా రాయగలమో అటువంటి నెంబర్స్ని ఫ్రాక్షన్స్ అని చెప్పి అంటాం. అండ్ వీ హ్యావ్ 6 types of major 6 types of fractions are there in mathematics. Fractions are categorized based on their structures and values. ఈ ఫ్రాక్షన్స్ అనేటువంటి వాటిని వాటి యొక్క స్ట్రక్చర్స్ని బట్టి ఆ నెంబర్స్ యొక్క వాల్యూని బట్టి కేటగిరైజ్ చేసినారంటే డివైడ్ చేసినారంట. చూద్దాం ముందుగా ప్రాపర్ ఫ్రాక్షన్. ఫస్ట్ వన్ ఏమి? ప్రాపర్ ఫ్రాక్షన్లో ముందు ఫ్రాక్షన్ అనేది p/q ఫామ్లో ఉంటే p అనేటువంటి దాన్ని అంటే పైన ఉండేటువంటి నెంబర్ని న్యూమరేటర్ అని, కింద ఉండే నెంబర్ని డినామినేటర్ అని చెప్పి అంటారు. సో ప్రాపర్ ఫ్రాక్షన్లో ద న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ ద డినామినేటర్. ప్రాపర్ ఫ్రాక్షన్లో పైన ఉండేటువంటి న్యూమరేటర్స్ అన్నీ కూడా కింద ఉండేటువంటి డినామినేటర్ కంటే చిన్నవై ఉండాలి. డినామినేటర్ ఎప్పుడు కూడా పెద్ద నెంబర్ అయి ఉండాలి న్యూమరేటర్ కంటే. 3/5, 5 ఈజ్ గ్రేటర్ దెన్ 3. 7/9, 9 is greater than 7. 12/17, 17 is greater than 12. 137/144, 144 is greater than 137. So numerator చిన్నది, డినామినేటర్ పెద్దదైతే ప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ రివర్స్. ద న్యూమరేటర్ షుడ్ గ్రేటర్ దెన్ ది డినామినేటర్. న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే పెద్దదై ఉండాలి. 7 is greater than 3, 8 is greater than 5, 13 is greater than 9. Or numerator is equal to denominator కూడా ఉండొచ్చు. సో న్యూమరేటర్ అనేది డినామినేటర్కి ఈక్వల్గా ఉంటే కూడా అది ఇంప్రాపర్ ఫ్రాక్షనే. సో 1 ఈజ్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అవునా? 1 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. తర్వాత లైక్ ఫ్రాక్షన్ అండ్ అన్లైక్ ఫ్రాక్షన్. Like fraction means fractions that have same denominator. Denominators same గా ఉండి న్యూమరేటర్స్ వేరే వేరే ఉంటే అటువంటి నెంబర్స్ని లైక్ ఫ్రాక్షన్స్ అని అంటారు. చూడండి డినామినేటర్స్ దీంట్లో 7, దీంట్లో 7, దీంట్లో 7 అలా రాసుకుంటూ పోతే డినామినేటర్ మొత్తం కూడా 7 రావాలా, లేదా డినామినేటర్స్ 5 రావాలా, లేదా డినామినేటర్స్ 12 రావాలా. డినామినేటర్స్ ఈక్వల్గా ఉండాలా. న్యూమరేటర్స్ అనే వాల్యూస్ వేరేగా ఉండవచ్చు. అర్థమవుతుందా? ద డినామినేటర్ షుడ్ బి సేమ్.
If the denominator is same, those fractions are called as liked fractions. Denominators అనేటివి సేమ్ గా ఉంటే ఆ ఫ్రాక్షన్స్ ని లైక్ ఫ్రాక్షన్స్ అని అంటారు. మరి అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే ఫ్రాక్షన్స్ విచ్ డిఫరెంట్ డినామినేటర్స్ అనేటివి డిఫరెంట్ గా ఉండేటువంటి ఫ్రాక్షన్స్ ని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. 1/3, 2/5, 4/7. చూడండి ఇక్కడ డినామినేటర్స్ వాల్యూస్ వచ్చేసి ఒక్కొక్క దాంట్లో ఒక రకంగా ఉన్నాయి. ఇలా ఉండేటువంటి ఫ్రాక్షన్స్ ని అన్లైక్ ఫ్రాక్షన్స్ అని చెప్పి అంటారు. ఓకే, నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఏ కాంబినేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్ అండ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఒక ఫ్రాక్షన్ కి హోల్ నెంబర్ యాడ్ అయి ఉండాలి. ఫ్రాక్షన్ కంటే ముందు హోల్ నెంబర్, ఫ్రాక్షన్ కంటే ముందు హోల్ నెంబర్ ఉండి ఉండాలి. సో అలా ఉండేటువంటి ఆ ఫ్రాక్షన్స్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అని చెప్పి అంటారు. ఏమంటారు? ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ గా రాయొచ్చు. ఏం చేయాలి? దానికి 4 × 12 + 1 చేయాల. ఏమైతుంది అప్పుడు? 13/4 అవుతుంది. 4 2 జా 8 + 1 9/4 అవుతుంది. 4 2 జా 8 + 1 9/4 అవుతుంది. సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా రాయొచ్చు, కానీ ఒక పర్పస్ ప్రకారం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ గానే ఉంటుంది. తర్వాత ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్, డిఫరెంట్ ఫ్రాక్షన్స్ దట్ రిప్రజెంట్ ద సేమ్ వాల్యూ. అంటే ఫ్రాక్షన్స్ లో ఉండేటువంటి నెంబర్స్ వేరేగా ఉండొచ్చు, కానీ ఫైనల్ గా ప్రతి ఫ్రాక్షన్ యొక్క వాల్యూ సేమ్ గా ఉండాలి. 1/2 తర్వాత 1/2 యొక్క వాల్యూ డెసిమల్ వాల్యూ ఎంత? 0.5. 2/4 ని కూడా మనం సాల్వ్ చేస్తే దాని డెసిమల్ వాల్యూ 0.5. తర్వాత 4/8 దాన్ని కూడా మనము సాల్వ్ చేస్తే దాని యొక్క డెసిమల్ వాల్యూ 0.5. సో అట్లా ఈ ఫ్రాక్షన్స్ యొక్క రూపాలు వేరే ఉండొచ్చు, కానీ ఫైనల్ వాల్యూ మాత్రం సేమ్ గా ఉంటే ఆ ఫ్రాక్షన్స్ ని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అని చెప్పి అంటారు. ఓకే.